జనగామ జిల్లా పెంబర్తిలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి ఆహారం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పూర్తి కాకముందే ప్రిన్సిపాల్ కవిత ఆదేశాలతో హాస్టల్ సిబ్బంది ఈ రోజు విద్యార్థులను తిరిగి పాఠశాలకు తరలించారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లల ప్రాణాలతో ప్రిన్సిపాల్ కవిత చెలగాట మారుతుందని, వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. టు 10:30కి కాల్ చేసిందండి. సత్తా మేడం కాల్ చేసి మీ పాపకు కొంచెం ఇట్లా వామిటింగ్స్ అయినాయి, హాస్పిటల్ తీసుకొచ్చాను చెంపకిల్స్ హాస్పిటల్కి అంటే సరే అని ఆ నైట్ వెహికల్ తీసుకొని హాస్పిటల్కి వచ్చినాం. మేము చెంపకిల్స్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ ఈ పాప కొద్ది అనుకున్నాం మేము. పాప కాదు, ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు అక్కడ. ఇక అందరికి ఏమైంది ఏందని అడిగితే వామిటింగ్స్ అయినాయి పిల్లలకు అది అని చెప్పి సరే అని నైట్ అంతా అక్కడనే ఉన్నాం. ఈ సత్తా మేడంకి ప్రిన్సిపల్ మేడం కాల్ చేసి తీసుకెళ్ళి అవసరం లేదు హాస్పిటల్ ఉంచాకు పిల్లలు తీసుకెళ్ళని ఆ మేడంని ఫోర్స్ చేయడం వల్ల ఆ మేడం అక్కడ నుండి మమ్మల్ని తీసుకొని వచ్చింది. నేను ట్రీట్మెంట్ చేపిస్తా, డాక్టర్స్ పిలిపిస్తా, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ చూపిద్దామని ఇక్కడికి రమ్మని చెప్పింది. ఇంటికి వచ్చినాక ఇంతవరకు నిన్న ఈ 7:30 జరిగింది ఈ ఇన్సిడెంట్స్. మేడం ఇప్పుడు వచ్చింది, ప్రిన్సిపాల్ మేడం ఇప్పుడు వచ్చింది ఇప్పటి వరకు కూడా పిల్లలకు ఏం లేదు, ఫుడ్ లేదు, ఇంతవరకు హాస్పిటల్ కూడా చూపించలేదు. ఫస్ట్ నియర్ బై హాస్టల్ నర్మట హాస్టల్ నుంచి ఫస్ట్ 2 పిల్లలు వచ్చినారు వామిటింగ్స్ అని. ఫుడ్ పాయిజనింగ్ అని ఫ్లూ స్టార్ట్ చేసినారు. ఫస్ట్ 2 బెటర్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 3 వచ్చినారు. లుక్స్ లైక్ ఫుడ్ పాయిజనింగ్.